క్రీస్తుతో నింపబడిన మనుషుడు నిత్యము దేవుని సన్నిధిలో జయించగలుగుతాడు. అయితే ఈ ప్రార్థన ఎలా చేయగలుగుతాడంటే, దేవుడున్నాడు, నా దేవుడు శక్తిమంతుడు, సమస్తం సృష్టించినాడని హృదయంలో విశ్వసించాలి. పెదవుల ద్వారా విశ్వసించడం కదా, హృదయంలో విశ్వసించిన మనుషుడు ప్రక్కకు వెళ్ళటానికి వెళ్ళాడు. హృదయంలో విశ్వాసము, ఆ విశ్వాసం ఎప్పుడైతే నీలో ఉంటుందో సహోదరి సహోదరుడా, నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళలేవు. దేవునితో ఉన్న మనుషులు, దేవుని రుచి తెలిసిన మనుషులు నిత్యజీవపు మాటలు యోటవే నేను విడిచి ఎక్కడికి వెళ్ళగలం ప్రభు అని ఆయన వెంబడించినారు. అలాంటి వారిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నీ ప్రక్కన ప్రభు ఉంటాడు, కూర్చోబెట్టుకొని నువ్వు దేవునితో ఉండి విశ్వాసం స్థిరపడితే ఆయన నీతో ఉంటాడు. అంతేగాని నీవు నీ సొంత నీటిలో వెళ్తే దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు సత్యమును సృష్టించాడు. సత్యమనగా నేనే మార్గం, సత్యం, జీవము. ఆ సత్యవంతుడు యేసు